ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవునికి అనేకమైన వందనాలు. మరి యొక్క వారము, మరి యొక్క ప్రభు దినమున దేవుడు మనకు ఈ యొక్క తరుణం ఇచ్చిండు దేవుని యొక్క వాక్యం నుండి నేర్చుకోవడానికి. ఎన్నో స్టోరీస్ మనం నేర్చుకుంటా ఉన్నాం, ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుడి యొక్క అవకాశం మనకి ఇచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు. మరి యొక్క ప్రభు దినం మన జీవితంలో ఇచ్చినాడు దేవుడు. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన దినం, మరణంను గెలిచి లేచిన దినం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రేయర్ చేసుకొని మనము లెసన్లోనికి వెళ్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. మరి ఒక ఆదివారం మా యొక్క జీవితాలలో ఇచ్చినందుకే నీకు వందనాలు. మరి పిల్లలకు తండ్రి ఈ విధంగా మరి సండే స్కూల్ లెసన్స్ చెప్పడానికి ఇస్తున్న ఈ యొక్క ఆపర్చునిటీని బట్టి నీకు వందనాలు. దయగల దేవా, మరి ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క లెసన్స్ వింటున్నారు, మరి మీ గురించి ఇంకెక్కువగా నేర్చుకోగలటకు సహాయం దయచేయండి. నమ్మకమైన దేవా, మరి బైబిల్ ఎంతో అమూల్యమైన పుస్తకం మీరు మాకు ఇచ్చినారు. ఈ లోకంలో ఉండే బుక్స్ అన్నిటికంటే ఎంతో ప్రెషియస్ బుక్ మీరు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. మరి ఈ బుక్లో నుండి మాకు నేర్చుకోవడానికి, నీ యొక్క వాక్యంను నేర్చుకోవడానికి ఇచ్చిన యొక్క తరుణం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నేర్చుకునే ప్రతి బిడ్డను మీరే ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ యొక్క లెసన్స్ ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి తండ్రి, నీకు వందనాలు. ఆ విధంగా ఇంకనూ ఉండగలటకు సహాయం దయచేయమని యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. 2 రాజులు 14వ అధ్యాయము మొదటి 20 వచనాలు, 2 దినవృత్తాంతములు 25వ అధ్యాయము, 2 Kings 14 chapter first 20 verses, 2 Chronicles 25th chapter. మనము లాస్ట్ టైం జోయాష్ అనే ఇశ్రాయేలు రాజుని గురించి లాస్ట్ టైం చూసుకున్నాము. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా, సేమ్ నేమ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలు రాజులకు సేమ్ నేము, ఇశ్రాయేలు రాజులు మరి యూదా రాజులకు నేమ్స్ సిమిలర్గా మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ జూడా రాజు కూడా జోయాష్ ఉండే అని ఇంతకుముందు చూసుకున్నాము. సో ఆ జోయాష్ యొక్క కుమారుడైన ఏమజయ, ఆయనను గురించి ఈరోజు చూసుకుందాము. అమజ్య, మరి యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్య. యోవాషు మరి ఆయన బిగినింగ్ డేస్లో ఆయన దేవుని దృష్టిలో మంచి చేసిండు, కానీ లాస్ట్కు ఆయన తిరిగి మరి విగ్రహాలను వెంబడించినందుకు మరి ఆయన ఏ విధంగా చంపబడ్డాడో ఆయన సేవకుల ద్వారానే ఆయన చంపబడ్డాడు అని చూసుకున్నాము. మరి ఈరోజు అతని కుమారుడైన అమజ్యాని గురించి చూసుకుందాం. యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్య. అతని తల్లి, అమజ్య యొక్క తల్లి యెహోవాదాను అని ఆమె పేరు ఇక్కడ ఉన్నది. ఆమె ఆయనను ఆ విధంగా పెంచిందనమాట. అమజ్యాను ఆ విధంగా పెంచింది. కాబట్టి అమజ్య మరి దేవుని దృష్టిలో సరి అయింది చేసిండు అనే మాట చూడగలం అన్నమాట. సంపూర్ణంగా ఆయన దేవుని దృష్టిలో మరి పరిపూర్ణంగా ఆయన లేకుండే అంట, పరిపూర్ణమైన హృదయం లేకుండే. కానీ మరి ఆయన తల్లి చేపట్టి మరి తెలియదు, కానీ మరి ఆయన దేవుని దృష్టిలో సరి అయింది చేసిండు అని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇంకా ఆయన యొక్క చేతిలోనికి ఆయన రాజ్యము వచ్చిందనమాట. ఇప్పుడు వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత ఆయనకు ఆ రాజ్యం వచ్చింది. ఇంకా ఆయన మంచిగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు అనమాట, మంచిగా రాజ్యంలో స్థిరపడ్డాడు. అయితే ఇంకా ఇప్పుడు ఆయన ఫస్ట్ ఏం చేసిండంటే, ఆయన తండ్రిని ఎవరైతే చంపినరో వాళ్ళను చంపేస్తుంటారు అనమాట. అందరినీ ఎవరైతే వాళ్ళ తండ్రిని చంపినరో ఆయన యొక్క సేవకులు, వాళ్ళని తీసుకొని వాళ్ళందరినీ కూడా చంపేసిండు. కానీ వాళ్ళ పిల్లలను చంపలేదంట. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రంలో ఆ యొక్క విషయం రాయబడ్డదనమాట. మన తండ్రులు చేసిన పాపమును బట్టి పిల్లలను చంపొద్దు, పిల్లలు చేసిన పాపమును బట్టి తండ్రులను చంపొద్దు అనే మాట ప్రకారంగా ఆయన మరి వాళ్ళ పిల్లలను వదిలేసిండంట. సో ఇంకా అమజ్య ఇంకా ఆ యొక్క పని ఫస్ట్ చేసిన తర్వాత ఇంకా యూదా వారందరినీ కూడా మరి గ్యాదర్ చేసి మరి అంటే 1000s మీద క్యాప్టెన్స్, 100s మీద క్యాప్టెన్స్, ఆ విధంగా వాళ్ళను లెక్కించిండనమాట. లెక్కించి 20 సంవత్సరాల నుండి పైకి ఉన్న వారందరినీ కూడా మరి ఎవరైతే యుద్ధానికి వెళ్ళగలుగుతారో, ఎవరైతే మంచిగా స్పియర్ అండ్ షీల్డ్ అంటే డాలు మరి ఈటలు అవి ఎవరైతే మంచిగా యూజ్ చేయగలుగుతారో
చేయగలుగుతారో వాళ్ళను తీసుకున్నాడు అనమాట, యుద్ధం కొరకని అనమాట. వాళ్ళందరినీ మిలిటరీ ఆర్మీ ఆయన ప్రిపేర్ చేసుకున్నాడు అనమాట. అంతేకాకుండా ఆయన ఇంకొక తప్పు పని ఏం చేసిండంటే, ఇస్రాయేల్లో నుండి కూడా కొంతమందిని మరి నేను మీకు వెండి ఇస్తాను, మీకు మరి 100 talents ఆఫ్ వెండి మీకు ఇస్తాను, మీరు నా ఆర్మీలోనికి కానీ చేరితే అని ఆ విధంగా ఒక 100,000 అంటే 1,00,000 మందిని ఇస్రాయేల్ నుండి కూడా తీసుకుంటాడు అనమాట. వాళ్ళకు నేను మీకు గిఫ్ట్స్ ఇస్తా అని చెప్పేసి సిల్వర్ ఇస్తా అని చెప్పి తీసుకుంటాడు అనమాట. కానీ అప్పుడు దేవుడు ఒక దైవజనుని ఆయన దగ్గరికి పంపిస్తాడనమాట. పంపించి నువ్వు ఆ విధంగా చేయకూడదు, నువ్వు వాళ్ళను తీసుకోకూడదు, ఇశ్రాయేల్ నుండి నువ్వు తీసుకోకూడదు, ఎందుకంటే దేవుడు ఇశ్రాయేళ్లతో లేడు అని చెప్పి చెప్తాడనమాట. అయితే దేవుడు నువ్వు ఒకవేళ యుద్ధానికి వెళ్తే, వాళ్ళని తీసుకొని నువ్వు యుద్ధానికి వెళ్తే మరి నువ్వు నీ యొక్క శత్రువుల ముందర నువ్వు పడిపోతావు, నువ్వు వెళ్ళకూడదు ఆ విధంగా. ఎందుకంటే దేవునికి సహాయం చేయడానికి శక్తి ఉంది, మరి పడగొట్టడానికి కూడా దేవునికి శక్తి ఉంది అనే మాట ఆయన చెప్తాడనమాట. మరి ఏం చేయాలని, నేను ఇప్పుడు ఇంత మరి గిఫ్ట్స్ ఇచ్చేసినాను కదా వాళ్ళకు, నా ఆర్మీలోకి చేరినందుకు అని అంటే, ఏం పర్వాలేదు, దేవుడు నీకు అంతకంటే కూడా ఎక్కువ ఇస్తాడు అని చెప్పేసినప్పుడు మరి అమజ్యా అప్పుడు వాళ్ళందరినీ తిరిగి వాళ్ళ ఇళ్ళలకు పంపించేస్తారనమాట. పంపించేసినప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఎంతో కోపంతో వాళ్ళు తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా అమజ్యా ఆయన దగ్గర ఉండే ఆర్మీని చాలా బలపరుచుకుంటాడు అనమాట. బలపరుచుకొని ఇంకా వాళ్ళు మరి వ్యాలీ ఆఫ్ సాల్ట్ అంటే ఉప్పు లోయలోనికి, అంటే ఏదోమీయులు ఉండే స్థలానికి మరి అక్కడికి వెళ్ళి వాళ్ళు యుద్ధం చేస్తారన్నమాట. ఏదోమీయులను మరి యుద్ధం చేసి వాళ్ళను హతం చేస్తారనమాట, వాళ్ళ మీద విజయం పొందినారన్నమాట. అయితే అక్కడ కొంతమందిని ఒక 10,000 మందిని వాళ్ళు అంటే వాళ్ళు చంపలేదన్నమాట. చంపకుండా వాళ్ళని తీసుకొచ్చి పైన అంటే పర్వతాల మీద తీసుకొచ్చి వాళ్ళని అక్కడ నుండి క్రింద పడేసి వాళ్ళని ఆ విధంగా చంపేస్తారనమాట. సో అమజ్యా ఆ విధంగా మరి ఏదోమీయుల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళ మీద గెలిచిండనమాట. మరి ఇప్పుడు తర్వాత ఏం చేసిండంటే, ఆయన ఏదోమీయుల దగ్గర ఉండే ఆ యొక్క విగ్రహాలను తెచ్చుకున్నాడు అనమాట. తెచ్చుకొని ఇంకా వాటిని ఆరాధించడానికే, వాటిని పూజించడము స్టార్ట్ చేసిండనమాట అమజ్యా. అందుకనే మనం ఫస్టే చూసుకున్నాం కదా, ఆయన దేవుని దృష్టిలో సరైనది చేసిండు ఫస్ట్, కానీ పరిపూర్ణమైన హృదయంతో ఆయన చేయలేదన్నమాట. ఎందుకంటే ఆయనకు తిరిగి విగ్రహాల వైపు ఆయన వెళ్ళిండనమాట. సో అప్పుడు దేవుని యొక్క కోపము అమజ్యా మీదకి రగులుకొని మరి ఇంకా ఒక ప్రాఫెట్ను పంపిస్తాడు అనమాట, ఒక ప్రవక్తను పంపిస్తాడు. ఎందుకు ఈ విధంగా నువ్వు అన్య దేవుళ్ళ వైపు ఎందుకు వెళ్తున్నావు అని చెప్తారన్నమాట. చెప్తే ఆయన వాళ్ళ మాట వినలేదు, ఆ యొక్క ప్రవక్త యొక్క మాట వినలే. ఏంటి నువ్వు నాకు ఒక కౌన్సిల్ ఇస్తావా నువ్వు అని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రవక్త అంటాడనమాట, ఇంకా ఇదంతా కూడా నువ్వు ఈ విధంగా చేస్తున్నావు కదా, ఓడిపోవడానికి, నువ్వు పడిపోవడానికే నీకే నువ్వు చేసుకుంటున్నావు ఇవన్నీ అని ఆ విధంగా ఆయన హెచ్చరిస్తాడనమాట. దేవుని యొక్క ప్రవక్త ఆ విధంగా హెచ్చరించిండు, కానీ ఆయన ఆ యొక్క మాట కూడా వినలేదన్నమాట. అయితే అమజ్యా ఇంకా ఏం చేస్తాడంటే, జెహూ కుమారుడైన జెహోయాహాజ్ అక్కడ అంటే ఇశ్రాయేలును పరిపాలిస్తున్నాడు కదా, మరి ఆయన దగ్గరికి ఒక వర్తమానికుని పంపించి మనమిద్దరము ఒకరి ముఖం ఒకరు చూసుకుందాము అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే మనం ఇద్దరం యుద్ధానికి ఒకరి మీదకి ఒకరం వెళ్దాము అని అనమాట. సో అప్పుడు ఇశ్రాయేల్ రాజు అయిన జెహోయాహాజ్ను జోయాష్ అని కూడా అంటారని మనం చూసుకున్నాం కదా. సో ఆయన అమజ్యాతో అంటాడు, అనవసరంగా ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, ఎందుకు నువ్వు మరి ఎదోమీయుల మీద నువ్వు గెలిచినవని చెప్పేసి నువ్వు చాలా అంటే గ్రేట్గా ఫీల్ అవుతున్నావు, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నావు, ఎందుకు అనవసరంగా మా మీదకి వస్తావు నువ్వు, మరి నిన్ను మాత్రం మేము వదలము, మిమ్మల్ని చంపేస్తాము అని చెప్తారన్నమాట. మీరు ఓడిపోతారు మా ముందల, ఎందుకు నువ్వు గమ్మున ఇంట్లో ఉండరాదు, ఎందుకు మాతో నువ్వు వై ఆర్ యూ మెడలింగ్ విత్ అస్, మాతో ఎందుకు నువ్వు అనవసరంగా మా దగ్గరకు వస్తున్నావు నువ్వు అని చెప్తాడనమాట. అయినా కానీ అమజ్యా వినకుండా చెమేష్ అనే ప్లేస్లో ఇస్రాయేల్ రాజును కలుసుకుంటాడు అనమాట. జోయాష్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ను కలుసుకున్నప్పుడు ఇస్రాయేల్ రాజు ఇంకా యూదా వాళ్ళ మీదకి వెళ్ళి మరి చాలామందిని అక్కడ చంపేస్తాడు అనమాట. చంపేసి అంతేకాకుండా దేవుని మందిరంలో ఉండే గోల్డ్, సిల్వర్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట.
అన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఇంకా చాలామందిని కూడా మరి ఆయన క్యాప్టివ్స్గా తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. సో ఇంకా అమజ్యా చాలా పొరపాటు చేసిండు కదా, ఆయన దేవుని యొక్క మార్గముల నుండి ఆయన ప్రక్కకు తిరిగిండు. కాబట్టి మరి యూదా దేశంలో ఎప్పుడే కానీ మరి దేవుని వెంబడించే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో ఈయన ఎప్పుడైతే గమనిస్తూ ఉంటారు అనమాట, ఎప్పుడైతే ఈయన దేవుని యొక్క మార్గంలో ప్రక్కకు వెళ్ళిండో ఇంకా అక్కడ మళ్ళీ తిరిగి కొంతమంది ఆయనకు అగెయిన్స్ట్గా మరి కన్స్పిరసీ చేస్తారనమాట. అగెయిన్స్ట్గా పన్నాగములు పన్ని ఆయనను తరుముతారు అనమాట. ఆయనను చంపడానికి పరిగెత్తుతుంటే ఆయన లాకీష్ అనే ప్లేస్కి వెళ్తాడు. సో కానీ వాళ్ళు లాకీష్ అనే ప్లేస్ వరకు కూడా వెళ్ళి ఆయనను అక్కడ చంపేస్తారనమాట. చంపేసి ఆయనను గుర్రంల మీద తీసుకొచ్చి ఆయనను మరి జూడా పట్టణంలో ఆయన యొక్క పితరులతో పాటు ఆయన మరి పాతి పెట్టేటట్లు ఆయన చేస్తారనమాట. కాబట్టి మరి మంచి తల్లి ఉండే ఆయనకు. కాబట్టి ఆయన తల్లి చెప్పిన మాటలు చక్కగా విని మరి ఆయన మంచిగా చేసిండు కొన్ని రోజులు. కానీ తిరిగి ఆయన మరి ఆయన యొక్క మనసు సంపూర్ణంగా దేవుని మీద లేకుండే అనమాట. మనము దేవుని వెంబడించినప్పుడు మరి మనం సంపూర్ణంగా దేవుని వెంబడించాలి విత్ అవర్ పర్ఫెక్ట్ హార్ట్. కంప్లీట్గా మనము దేవుని వెంబడించాలని మనం ఇక్కడ ఈ లెసన్లో మనం చూసుకుంటున్నాము. ఇంకా ముందుకు ఇంకా లెసన్స్ మనము ఈ విధంగా యూదా రాజులు మరి ఇశ్రాయేల్ రాజులను గురించి చూసుకుందాము. అంతవరకు దేవుడు మనకు సహాయం చేయను గాక. పిల్లలు పాటలు చూసి ఆనందిస్తుండ్రు అనుకుంటున్నా. పాటలను చక్కగా నేర్చుకుందాం మనం. చిన్నపిల్లలు పాటలు పాడితే దేవునికి ఎంతో ఇష్టం. చిన్నపిల్లల నోటి నుండి దేవుడు ఆ యొక్క స్తుతిని కోరుతూ ఉన్నాడు అనమాట.
కాబట్టి దేవుని నామానికి వందనాలు. మరి ఈరోజు మనం చూసుకున్న లెసన్లో అమజ్యా గురించి మనం చూసుకున్నాము. ఏమజయ ఏ విధంగా ఆయన మరి దేవుని దృష్టిలో మరి మంచి చేసిండు కొన్ని రోజులు కదా. మరి ఫస్ట్ టైం ఎప్పుడైతే మ్యాన్ ఆఫ్ గాడ్ దైవజనుడు వచ్చి ఆయనకు చెప్పిండో, మరి ఆ విధంగా ఇశ్రాయేలు నుండి ఆ యొక్క ఆర్మీని తీసుకోవద్దు నువ్వు. మరి ఆయన డబ్బులు చెల్లించినా కానీ మరి ఆ యొక్క మ్యాన్ ఆఫ్ గాడ్ మాట విన్నాడు. ఆయన విని మరి డబ్బులు పోయినా కానీ పర్వాలేదు, కానీ మరి దేవుడు చెప్పిన మాట విని ఆయన దాని ప్రకారంగా ఇశ్రాయేళ్లను అందరినీ వారిని ఆ యొక్క మిలిటరీ ఆర్మీని పంపించేసిండు ఇంటికి కదా. ఆ యొక్క విషయాన్ని మనం చూసుకున్నాం. సెకండ్ టైం మరి దేవుని యొక్క ప్రవక్త ఎప్పుడైతే ఆయన ఏదోమీల మీద యుద్ధం గెలిచిండో, మరి అప్పుడు ఎప్పుడైతే ఆయన విగ్రహారాధన చేస్తున్నాడో అప్పుడు మరి దేవుడు మరి ఒక ప్రవక్తను పంపించిండు. అప్పుడు దేవుని ప్రవక్త యొక్క మాట వినలేదు. ఆయన వినకుండా ఆ విధంగా ఆయన ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన ఓడిపోవడం మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఆయన సాడ్ ఎండ్ మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే ఎప్పుడైతే ఆయనకు మరి ఈడోమైట్స్ ఏదోమీల మీద ఆయనకు యుద్ధం గెలిచిండో అప్పుడు ఆయన లోపల గర్వం వచ్చేసింది అనమాట. సో గర్వము ద్వారా ఆయనకు లాస్ట్కి ఏమొచ్చింది, నాశనం వచ్చిందనమాట. కాబట్టి మనము కేర్ఫుల్గా ఉండాలా. మరి మనలను మనం బోస్ట్ చేసుకోవద్దు అనమాట. ఎప్పుడు మనల్ని మనం గురించి బోస్ట్ చేసుకోవద్దు. మరి మన గురించి ఇతరులు చెప్పాలా మంచిది. అంతేకాకుండా మన గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని ముందర మన సాక్ష్యము, దేవుడు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు, మరి మనం చేసే విషయాలు దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా లేదా అది మనం చూసుకోవాలి. మనలను గురించి మనము బోస్ట్ చేసుకుంటే మరి గర్వంగా ఫీల్ అయితే అది దేవునికి అసహ్యం. కాబట్టి మరి ఒక చిన్న లెసన్స్ మనం నేర్చుకుందాము. పెద్ద లెసన్స్ ఇవి. మరి చిన్నపిల్లలకు ఇవి చాలా పెద్ద లెసన్స్. కాబట్టి చిన్నప్పుడే మీరు ఇలాంటివి నేర్చుకుంటే మరి పెద్దగా అయిన తర్వాత దేవుని కొరకని ఎంతగానో మీరు వాడబడగలుగుతారు. కాబట్టి ఈ యొక్క విషయాలు అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.